చిటపట చినుకులు పడుతూ ఉంటే, చిలికాడే సరసన ఉంటే, చెప్పలేని ఆ హాయి. మీకు అర్థమై ఉంటుంది ఈ పాటకి. బి. సరోజాదేవి. ఆవిడ అలనాటి అందాల తార, అభినయ సరస్వతి. ఆవిడ తన 80 ఏట ఈరోజు సోమవారం ఉదయం బెంగుళూరులోని ఆమె స్వంత ఇంట్లో కన్నుమూశారు. చాలా సినిమా అభిమానులకి, ముఖ్యంగా అలనాటి సినిమా అభిమానులకి ఒక విషాద వార్త అని చెప్పాలి. ఆవిడ అందానికి కేర్ ఆఫ్ అడ్రస్‌గా ఆ రోజుల్లో ఉండేది. ఎవరైనా నిర్మాతలు కూడా హీరోయిన్‌గా ఈవిడ ముందు అడిగేవారు. హీరోలు ఎవరైనా సరే. కానీ అంతేకాకుండా ఎవరైనా హీరోయిన్ బయట నుంచి తీసుకురావాలంటే ఆవిడ బి. సరోజాదేవిలా ఉంటుందా అని అడిగేవారు. దాన్ని బట్టి ఆవిడ అందం ఎంత, ఎలా ఉంటుంది, ఎంతమంది హృదయాల్ని కొల్లగొట్టిందో మనం అర్థం చేసుకోవచ్చు. సినీ పరిశ్రమలో అలనాడు సూపర్ స్టార్లుగా వెళ్ళిన ఎంతో మందితో అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, అలాగే తమిళనాట ఎంజీఆర్, శివాజీ గణేశన్, కన్నడలో రాజ్ కుమార్, వీళ్ళందరితో హిట్ పేరుగా ఆవిడకి పేరుంది. ఒకే సందర్భంలో ఆయా సినిమాల్లో ఈవిడ కోసమే సినిమాల్లో వెయిట్ చేసేవారు. ఈవిడ కాల్ షీట్ల కోసం. అంత ప్రసిద్ధి ఉంది. యాక్చువల్‌గా ఈవిడ చిన్నతనం నుంచి వెళ్తే ఇప్పుడు 87 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అదే రకంగా చెప్పాలి అంటే ఆవిడ సొంతింట్లో అన్ని సదుపాయాలతోనే చేశారు. వృద్ధాప్య భారంతో సహజ మరణం అని చెప్పాలి. అయితే ఆవిడ గురించి చెప్పుకోవడానికి ఇండస్ట్రీలో సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాలా చరిత్ర ఉంది. ఆవిడ యాక్ట్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసి సూపర్ స్టార్‌గా వెలుగొందిన 'ఎంజి రామచంద్రన్' కంటిన్యూస్‌గా ఈయనతో 26 సినిమాలు యాక్ట్ చేశారట. ఈవిడ లేకపోతే ఆయన సినిమా చేయలేదు. దాదాపు ఆ 26 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయట. అది ఒక రకంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో అనుబంధం ఉంది అనే రూమర్స్ కూడా వచ్చాయట. ఆ తర్వాత అంటే ఆయన ఫస్ట్ ఆ 26 సినిమాల్లో చేసిన సినిమాల్లో 'బి. సరోజ' తప్పితే ఇంకా ఎవరిని పెట్టుకోలేదాయన. ఆయన అప్పటికే చాలా సూపర్ స్టార్. ఎందుకంటే ఆయన చేసిన సినిమాతోనే 'బి. సరోజాదేవి' గారికి 'నన్నోడి మన్నోడు' అని ఆ సినిమాతోనే స్టార్‌డమ్ వచ్చింది. ఇక 13వ ఏటే ఆవిడకి కన్నడలో డాన్స్ అది చేసుకొని డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు కన్నడ భాగవతార్ గారు ఒకాయన చూసి ఈ అమ్మాయి బాగుంటుందనే ఉద్దేశంతో కన్నడలో 'మహాకవి కాళిదాస్' సినిమాతో తెరంగేట్రం చేశారట. ఇక తెలుగులో అంతకుముందు ఒక సినిమా కమిట్ అయిన ఎన్టీ రామారావు గారు 'పాండురంగ మాత్యం' సినిమాతో ఆవిడ తెర మీద హీరోయిన్‌గా మన తెలుగు సీమలో ప్రవేశించిందని చెప్పాలి. ఇక చెప్పుకోదగిన ఏక సమయంలో ఎన్టీఆర్, ఎంజీఆర్, రాజ్ కుమార్‌తో ముగ్గురితోనూ హిట్ పెయిర్ ఈవిడే కొన్నాళ్ల పాటు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ఆవిడ 161 సినిమాలు మెయిన్ హీరోయిన్‌గా చేసింది. అంటే దగ్గర దగ్గర 1955 నుంచి 1984 ఏకఛత్రాధిపత్యం అంటారే ఎంతోమంది హీరోలు అందమైన హీరోలు సూపరు ఉన్నవాళ్ళు ఉన్నా కూడా 'బి. సరోజాదేవి' 161 సినిమాల్లో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా ఆవిడ చేసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆవిడ. ఇంకోటేంటంటే ఆవిడ అందానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. చాలామంది ఆవిడలా తయారవ్వాలి. ఇంకో మాట మేకప్ లేకుండా బయటికి రాకూడదు. హీరోయిన్ అంటే అందమే. ఆ అందాన్ని చూడడానికే చాలామంది వస్తారని చెప్పి ఆవిడ ఎప్పుడు మేకప్‌కే హై ప్రయారిటీ ఇచ్చేవారట. అర్థం చేసుకోండి. ఇందాక చెప్పుకున్నాగా హీరోయిన్‌లు ఎవరైనా అడిగితే ఈవిడది 'సరోజాదేవి' డేట్ లేకపోతే ఆవిడలా ఉండేవాళ్ళు ఉన్నారా అని అడిగేవారట. నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా. అంతది. ఎంతో మందితో చేశారు. ఎక్కడా కూడా ఆవిడకి వివాదాలైతే లేవు. ఆవిడ పరిస్థితి ప్రకారం చెప్పుకోవాలంటే ఆవిడ మీద ఎటువంటి గాసిప్స్ కూడా లేవు. రాలేదని చెప్పాలి. గాసిప్స్ లేకుండా బతకాలని అనుకుని నిర్ణయం తీసుకున్న ఆవిడ. అయితే మరి వాళ్ళ కెమిస్ట్రీ చూసి ఎవరితో ఏ స్టార్ హీరో చేస్తే వాళ్ళతో అంత కెమిస్ట్రీ బాగుండడంతో ఎంజీఆర్ విషయంలో మటుకు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పేసి ఆ కాలంలో కొన్ని రూమర్స్ వచ్చాయని కూడా చెప్పుకున్నారు. అది పక్కన పెట్టండి. తర్వాత వాళ్ళ అమ్మగారికి ఒక మాట ఇచ్చారట సినిమా ఇండస్ట్రీలో వచ్చినప్పుడు. నేను స్లీవ్‌లెస్ టాప్స్ అవి ఉంటాయిగా అవి వేసుకోను. అలాగే స్విమ్మింగ్ డ్రెస్సులు ఉంటాయి కదా! బికినీ లాంటివి. ఎంత క్యారెక్టర్‌కి అంటే అటువంటి సినిమాలు మానేస్తానే తప్ప చేయనని మాటిచ్చారట. ఆవిడ చేసిన చివరి సినిమా దాకా అంటే 'అందాల భామల' ఒక ఊపు ఊపిందని చెప్పాం కదా! ఎందుకంటే 13 ఏట మొదలెట్టిన కెరీర్‌లో హీరోయిన్‌గా 29 ఏళ్ల పాటు అంటే ఆవిడ 42 సంవత్సరం వచ్చే వరకు అన్ని టాప్ హిట్స్, టాప్ హీరోస్ ఆల్ లాంగ్వేజ్. ఆవిడకి హిందీలో కూడా 2, 3 సినిమాలు చేశారు. అవి కూడా మంచి ఫలితాలొచ్చాయి. ఆవిడకి అసలు సౌత్‌లో ఆవిడ వదిలేసారు కదా! బాలీవుడ్‌కి వెళ్లి చేయడానికి. అంతటి అంటే అందానికి అందం, అభినయానికి అభినయం. స్టార్ హీరోలు కూడా ఈయన ధీటుగా వాళ్ళతో ధీటుగా దర్శకుల చాయిసు 'బి. సరోజాదేవే'. హీరోల చాయిసు 'బి. సరోజాదేవే'. అంతలాగా ఆవిడ ఇండస్ట్రీలో ఆవిడ అంటే ఇప్పుడు ఆ పదాలు ఉన్నాయో లేదో గానీ ఆవిడ లేడీ సూపర్ స్టార్‌గా 30 ఏళ్ళు
ఆవిడ ఆహ్, అంటే ఏకఛత్రాధిపత్యం, మకుటం లేని మహారాణిలా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిందని చెప్పాలావిడ. అంత ఘనకీర్తి అయితే ఆ రోజుల్లో కూడా అంటే మామూలుగా రెమ్యూనరేషన్‌తో పోల్చుకోవాలంటేగా హీరోలతో సమానంగా ఇంకా మాట్లాడితే హీరోలకు మించి ఆవిడ రెమ్యూనరేషన్ తీసుకున్న నటి అని ఆవిడకి పేరనమాట అక్కడ. తర్వాత మరి ఆహ్, పెళ్లి అయిన తర్వాత 1986లో ఆయన సినిమా పరిశ్రమకు చెందినవాడు కాదు గానీ, ఆహ్, అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంక ఈ నటనకి కొంచెం దూరమయ్యి అటు ఇంకోటేంటంటే ఈవిడ ఉండడంతో ప్రత్యేకించి శ్రద్ధగా పాటలు రాసేవారు. ఎన్నో పాటలు ఈవిడ సినిమా వాల్యూమ్స్ తీసుకుంటే సాంగ్స్ తెలుగు, తమిళ్, మన కన్నడలో చాలా సూపర్ డూపర్ హిట్స్ ఈవిడ చేస్తున్నారంటే ఒక ప్రత్యేకించి ఇంత అందంగా ఉంటుంది, ఇంత బాగా ఉంటుందని దర్శకులు షూట్ చేసేవారు. ఆ నృత్య రీతులు సమకూర్చేవారు. న్యూడియో సంగీతం అంతలాగా ఈవిడ చూస్తేనే ఆవిడ ఫేస్ చూస్తేనే వాళ్ళలో ఒక రసోత్తతి కలిగి చేసేవారన్నమాట. అదే. సినిమాలు కూడా చూస్తుంటే 'భూ కైలాస' సినిమా అంటే పౌరాణికాలు, చారిత్రాత్మకాలు, ఇంకా సోషల్ సినిమాలైతే ఇంక చెప్పక్కర్లేదనమాట. ఇంకా ఒక పేరు మొదలెడితే ఆవిడ సుమారు 200 సినిమాలు ఆ 3 భాషలు ప్లస్ హిందీలో ఒకటి రెండేసుకుంటే చేశారు. దాదాపుగా మనం అనుకుంటే గనక హీరోల సినిమాలకి ఎంత హిట్ రేట్ ఉంటుందని చెప్పుకోవాలి. కాబట్టి హీరోలతో సమానంగా వాల్యూస్‌తో అంత పాపులారిటీతో వచ్చింది కాబట్టి ఈవిడ సినిమాలో కూడా దగ్గర దగ్గర 80 సినిమా 80% సినిమాలు ఏ భాషలో అయినా సరే సూపర్ హిట్. ఎందుకంటే ఆనాటి అగ్ర హీరోలందరూ ఈవిడ ఉంటే చేస్తామని ఎదురు చూసారు. ఆఖరికి మన 'ఎన్టీ రామారావు' గారు కూడా 20 సినిమాలో ఆయనతో పేరుగా యాక్ట్ చేసింది. దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్టే అని చెప్పాలి. ఆ విషయాన్ని ఇవాళ ఈవిడ చనిపోయిన ఉద్దేశంలో బాలకృష్ణ గారు కూడా ఆహ్, ఈ 'బి. సరోజాదేవితో' వాళ్ళ నాన్నగారు చేసిన సినిమాల గురించి, ఆ అనుబంధం గురించి ఇవాళ పంచుకున్నారు. అలాగే ఎంతోమంది తమ కండోలెన్స్ శ్రద్ధాంజలి ఘటించారు. 87 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ ఆవిడ వెళ్ళిపోయిందంటే అభిమానులు గాని, ఇండస్ట్రీలో గాని ఎందుకో అయ్యో! అనిపిస్తుంది. ఆదివారం నిన్నటి రోజు మహానటుడు నిజంగా 'కోట శ్రీనివాసరావు' వెళ్తే 87 ఏళ్ల వయసులో ఈ మహాతల్లి వెళ్ళిపోయింది. కమల్ హాసన్ అయితే చిన్నప్పుడు తల్లిగా పిలిచేవాట అమ్మ అని. మా అమ్మ వెళ్ళిపోయిందని కూడా ఆయన ఒక స్టేట్మెంట్. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి ఒక మంచి నటిని, మహానటిని మనం కోల్పోయామని చెప్పేసి ఒక అంటే ఎలాగైనా ఎవరి కోసమైనా కాలం ఆగదు. 87 వయసు. అందులో సుమారు ఒక 3 దశాబ్దాలు ఏకఛత్రాధిపత్యం దక్షిణ సినిమా రంగాన్ని ఎళ్తే, అసలు మొత్తం మీద ఓవరాల్‌గా ఉన్నదెంతంటే 70 ఏళ్ల పాటు ఆవిడ సినిమా ఇండస్ట్రీలో అనుబంధమై ఉన్నారని చెప్పాలి. 200 సినిమాలు చేశారు. ఇక స్టేటు అవార్డ్స్ పక్కకు పెడితే పద్మశ్రీ, అలాగే పద్మభూషణ్ అవార్డు అంటే మన కేంద్రం ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అవార్డు. సినిమా పరిశ్రమకు చేసిన ఆమె సేవలకు గాను పద్మభూషణ్ కూడా పద్మశ్రీ, అలాగే పద్మభూషణ్ కూడా ఆవిడ గ్రహించారు. అలాగే తమిళనాడు చెందిన కలైమామణి అంటే మంచి కళాకారులకి సుప్రసిద్ధ కళాకారులకు ఇచ్చే కళైమామ అనే అవార్డు కూడా ఆవిడ పొందారు. ఎక్కడా కూడా ఆవిడ సినిమాల్లో అశ్లీలతకి, అసభ్యానికి తావివ్వకుండా తన అందచందాలతో, తన ముఖ కవళికలతో, తన అభినయంతో, తన హావభావాలతో ఆ పాత్రకి ప్రాణం పోయడమే కాదు, ఆ పాత్ర అలా ఇప్పటికి ఈనాటికి కూడా ఆవిడ సినిమాలు చూస్తే మనకి అదొక నిత్య నూతనంగా ఉంటుంది. నిజంగా ఇంత అందగత్తె అనిపించే మన దక్షిణ భారతదేశ చాలా సౌందర్యవంతమైన తారామణిలో ఈవిడ అగ్రభాగంలో ఉంటారని చెప్పాలి. 'బి. సరోజిదేవి' మరణం మన కన్నడ అంటే పుట్టిన భాష కాబట్టి మాత్రం అలాగే తమిళం సూపర్ హిట్స్ ఉన్నాయి. 'ఎంజీఆర్', 'శివాజీ గణేశన్' అందరితో మన 'ఎన్టీ రామారావు', 'ఏఎన్నార్' వీళ్ళందరితో ఉన్నాయి కాబట్టి 'పండంటి కాపురం' ఉండదు అద్భుతమైనటువంటి ఔదార్యమైనటువంటి పాత్రలు పోషించింది ఆవిడ. అది కాకుండా ఒక సినిమాలో 'సరోజాదేవి' ఉన్న సినిమాలో ఓ పాటలు 5, 6 ఉన్నాయనుకుంటే 5, 6 కూడా ఈవిడ మీద చిత్రీకరించినవి సూపర్ డూపర్ హిట్స్ అనమాట. ఆవిడ ప్లే లిస్ట్ వింటే అలా కంటిన్యూస్‌గా మనం గంటలు గంటలు వినొచ్చు ఏ సినిమాన. అంత మధురమైన పాటలు ఆవిడకి చేశారు. సో, ఏదైనా సరే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆవిడ స్వర్గస్థురాలయ్యారు సరోజిదేవి గారు. ఆవిడి విషాదమే మరి 87 ఏళ్ళైనా మన మనిషి వెళ్ళిపోయారంటే విషాదంగా. అందులో సినీ పరిశ్రమకి చెందిన ఒక ప్రముఖ నటీమణి, ఆలనాటి అందాల తారామణిని మనం కోల్పోయాం. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు.